ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ ఆడియన్స్ ను అలరించడంలో సక్సెస్ సాధించింది. తన అందం, నటనతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 2013 నుంచి ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ తెలుగులో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎంతో మంది స్టార్స్ తో నటించిన సాలిడ్ హిట్ తగ్గించుకోలేకపోయింది. ప్రజెంట్ ఎక్కువగా తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి మెప్పిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యమడు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద వైరల్ కామెంట్స్ చేసింది. ఈ మధ్యకాలంలో దక్షిణాదిలో సినిమాలు డబ్బింగ్ చిత్రాలుగా అన్ని భాషల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. దీనివల్ల ఆ సినిమాలన్నీ రీమేక్ చేసిన బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడటం లేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ కోవలో ప్రయాణిస్తున్న హిందీ పరిశ్రమ సినిమాలు తీసే పద్ధతి మార్చుకోవాలి. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథలన్నీ ఇష్టపడుతూ వాటికే మొగ్గు చూపుతున్నారు. ఓటీటీలో కూడా వైవిధ్యమైన కథలతో సినీ ప్రియులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం కొత్తదనం నిండి ఉన్న కంటెంట్తో అభిమానుల్ని కట్టిపాడేసే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ నా సినీ ప్రయాణం సాగుతుంది. మంచి సినిమాల్లో భాగం కావడానికి ఇండస్ట్రీ భాషతో సంబంధం లేదు. ఎందుకంటే భావోద్వేగాలు అనేవి అన్ని భాషల్లో ఒకే విధంగా ఉంటాయి. కానీ సంస్కృతి, సాంప్రదాయాల విలువల్లో కొంచెం వృత్యావ్యాసం ఉంటుందని తెలిపింది ఈ రాశి ఖన్నా. బ్యూటీ హెబా పటేల్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో వస్తుంది. కెరియర్లో ఎక్కువగా సినిమాల్లోనే నటించింది. కెరియర్ స్టార్టింగ్లో మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, హిట్లు కూడా పడ్డాయి. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. ఆ క్రమంలో ఎలాంటి పాత్రలో అయినా సరే అని నటించేసింది. అదే ఆమెకు మైనస్ అయింది. ఎందుకంటే పాత్రకు మంచి స్కోప్ లేకున్నా చేయడం వల్ల ఆమెకు నటన పరంగా పెద్దగా మార్కులు పడలేదు. బ్యూటీ ముద్ర పడటంతో స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోలేదు. దాంతో వచ్చిన అవకాశాలతో నెట్టుకొస్తుంది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఒదేలా 2 సినిమాలో కీలక పాత్ర చేస్తుంది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్లతో జోరు పెంచుతుంది. తాజాగా అందాలతో హీట్ పెంచేసింది. ఇందులో పైట కొంగును పక్కన జరిపి మరీ తన అందాలను చూపించేసింది. ఇందులో ఆమె చాలా హాట్గా కనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ హెబా పటేల్ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిందంటూ ఆమె ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తుంది. హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. త్వరలోనే మరో మెయిన్ లీడ్ రోల్లో సినిమా చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల్లకు పాన్ ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. సినిమాలో హీరోయిన్గా కంటే ఐటమ్ సాంగ్స్తోనే బాగా ఫేమస్ అయింది. టాలీవుడ్లో చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. మొన్న బాల్య డాకుమారా సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేసింది. నేను ఎప్పుడూ నా పని గురించి ఆలోచిస్తుంటాను. నేను చేసే సినిమాలకు మంచి ప్రమోషన్లు చేయడం నా కోసం ఏమైనా చేస్తాను. ఈ విషయంలో మీరు అందరూ నన్ను పొగడాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాల ప్రమోషన్లో చేసేది నేనే. ఆ విషయంలో అందరూ నన్ను గుర్తించాలి అంటూ సెల్ఫ్ గోల్ చేసుకుంది. నేను సినిమాల కోసం చాలా ప్రమోషన్ ఈవెంట్లు చేస్తాను. నేను గతంలో చేసిన సినిమాలను చూస్తే మీకే తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో నన్ను ప్రమోషన్ చేయమని అడుగుతున్నాను, కానీ నేను చేయనని చెప్పాను. నేను చేస్తున్న సినిమాలకు ప్రమోషన్లు చేయడంలో బిజీగా ఉంటాను. నేను చేసే సినిమాల పట్ల బాధ్యతతో ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంపై నెటిజన్లు ఎక్కి పారేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఏదో గొప్ప చెప్పుకోవడం ఏంటి అంటున్నారు. సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు దాన్ని ప్రమోషన్ చేయడం కూడా పెద్ద గొప్ప పన అంటున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్ 3 ప్రమోషన్లో జోరు పెంచేసింది. శైలేష్ కోలన్ను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే 1న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఇప్పటికే నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి నడుమ వచ్చే మెలోడీ సాంగ్ను రిలీజ్ చేసిన మూవీ టీం తాజాగా నాని క్యారెక్టర్ను పరిచయం చేస్తూ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే సాంగ్ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్తో పాటు ట్రైలర్ డేట్ను కూడా ఇచ్చేశారు. ఈ సాంగ్ నాని క్యారెక్టర్ను పరిచయం చేశారు. వేట్ వేసిన గీత రాసిన కొత్త మారున నేడే అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ యాంగిల్లో సాగుతుంది. ఈ సాంగ్లో నాని యాక్షన్ సీన్లు చూపించేస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా అనురాగ్ కుల్కర్ని ఈ సాంగ్ పాడారు.
ఇప్పటి వరకు నాని పోలీస్ పాత్రలో నటించలేదు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన హిట్ 1, హిట్ 2 నుంచి మంచి హిట్ కొట్టాయి. వాటిని నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు 3వ పార్ట్లో ఆయన్నే స్వయంగా నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ కి సినిమాగా ఇది రాబోతుంది. ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా పాత్రలో నటించబోతున్నాడు నాని. టీజర్లోనే నాని పాత్ర ఎంత సీరియస్ గా ఉంటుందో చూపించారు. వరుస హత్యలను ఛేదించే కథ ఆధారంగా దీన్ని తీస్తున్నారు. ఈ మూవీతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని నాని చూస్తున్నాడు. ఈ మూవీతో పాటు ది పారడైజ్ లో కూడా నటిస్తున్నాడు. ఈ 2 సినిమాలపై బోలెడన్ని అంచనాలున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పాట క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి కొడుకులాగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్, కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బంధాలే అంటూ తల్లి కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంతగా బాగా చూసుకుంటాడో అనేది చూపించారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న వైజయంతికి కొడుకు ఇంట్లో పనులు సేవలు చేస్తూ ఉండటం ఇందులో మనకు కనిపిస్తుంది. సెట్స్ అని రిచ్ గానే కనిపిస్తున్నాయి. విజువల్స్ కూడా చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దారు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తుండగా హరిచరణ్ ఈ సాంగ్ పాడారు. రఘురామ్ లిరిక్స్ రాశారు. ఈ నెల 18న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. కళ్యాణ్ రామ్ కు హిట్ పడి చాలా రోజులవుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూపిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలో కనిపిస్తుంది. దీంతో మూవీపై మంచి హైప్ వచ్చేసింది. త్వరలోనే ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ను చిత్తూరులో రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ వస్తుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలతో నింపేశారు. అభిమానుల మధ్య ఈ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీం.